ఇవాళ ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ సిటీలోనే జరిగింది. ఒక ఊరిలోని సిద్ధు అని ఒక 10 సంవత్సరాల బాబు ఉన్నవాడు అనమాట. సిద్ధు చాలా బాగా చదువుతాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, ఆటల్లోని పాటల్లోని ముందుంటాడనమాట. సిద్ధు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ ఇంటి బయటనే ఒక చిన్న బండి ఉంది. ఆ బండిలోని ఆయన పొద్దున్నేమో బ్రేక్ఫాస్ట్లు చేస్తారు, ఇడ్లీలు, రకరకాల దోశలు, పూరీలు, వడలు. అలాగే సాయంకాలం మళ్ళా 5 గంటలకి స్నాక్స్ అవి పెడుతూ ఉంటారనమాట. ఆయన చాలా బాగా వంట చేస్తారు, చాలా రుచికరంగా వండుతారనమాట. వాళ్ళ వీధంతా వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు. అంతేకాదు, బాగా ధనవంతులు పెద్ద పెద్ద కారుల్లోనూ వచ్చి కూడా ఆయన బండి దగ్గర నించొని తింటారనమాట. ఆయన అంత ఫేమస్. అయితే అందరూ ఆయన వంటను పొగుడుతూ ఉంటారు. సిద్ధు మాత్రం మా నాన్నగారు మామూలు వంటవాడు అని నామోషిగా ఫీల్ అవుతాడనమాట. ఇదిలా ఉండగా ఒక ఫ్రెండ్ ద్వారా సిద్ధు వాళ్ళ నాన్నగారికి ఇలాగ బాగా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తారు అని తెలిసింది. అది తెలియగానే వాళ్ళ నాన్నగారు ఆ స్కూల్కి సిద్ధుని తీసుకువెళ్తే వాళ్ళు సిద్ధు తెలివితేటలు అవి తెలుసుకొని స్కాలర్షిప్ ఇచ్చారనమాట. అది చాలా పెద్ద స్కూలు, బాగా ధనవంతులు వెళ్ళే స్కూల్ అని పిల్లల్ని పంపించే స్కూల్ అనమాట. అయితే సిద్ధుకి ఆ స్కూల్ చాలా బాగా నచ్చింది. అంతేకాదు, టీచర్స్ కూడా సిద్ధు చాలా బాగా నచ్చేశాడు. పిల్లలు కూడా అబ్బా సిద్ధు ఎంత తెలివైనవాడో అని అనుకొని చక్కగా సిద్ధుతో ఫ్రెండ్షిప్ చేసేవారు. అయితే స్కూల్ మేనేజ్మెంట్ సిద్ధు స్కాలర్షిప్ స్టూడెంట్ అన్న విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఎందుకంటే పిల్లల్లోని తిను గొప్పవాడు, ధనవంతుడు, తిను పేదవాడు అన్న విషయాలు మనసులోకి రాకుండా అందరూ ఒకలాగే ఉండాలని సిద్ధు స్కాలర్షిప్ స్టూడెంట్ అన్న విషయం ఎవ్వరికీ చెప్పలేదు. సిద్ధు కూడా జాగ్రత్త పడేవాడు, తన ఇంటి విషయాలు అవి బయట ఎక్కువ చెప్పేవాడు కాదు. అంతేకాదు, స్కూల్ యూనిఫామ్లో ఉన్నప్పుడు ఎలాగో ఎవరికి ఎటువంటి అనుమానం రాదు, కానీ ఎప్పుడైనా సివిల్ డ్రెస్ వేసుకోమన్నా వేసుకునేవాడు కాదు. ఎక్కడ తన పేదరికం వాళ్ళందరికీ తెలిసిపోతుందో అని ఆ రోజుల్లో కూడా స్కూల్ యూనిఫామే వేసుకునేవాడు. ఎవరైనా ఇంటికి పిలిస్తే కూడా వెళ్ళేవాడు కాదు, ఎక్కడ తన పేదరికం బయటపడుతుందో అని. ఇప్పుడు వాళ్ళు పిలిచారు, తను వెళ్ళాడు, ఇప్పుడు తను కూడా పిలాల్సి వస్తుంది కదా. కానీ సిద్ధు వాళ్ళ అమ్మ నాన్నగారు అలా కాదు, చాలా మంచివాళ్ళు. ఎవరింటికి వచ్చినా చక్కటి ఆతిథ్యం ఇస్తారు. ఇంకా అడిగేవారు సిద్ధుని, ఏం సిద్ధు నీ ఫ్రెండ్స్ని తీసుకురా అమ్మా, మంచి మంచి వంటలు చేసి పెడతామని అనేవారు. కానీ సిద్ధు, ఉండండి నాకు చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా వీళ్ళని వాళ్ళని నేను స్కూల్ అయ్యాక తీసుకొస్తే ఇంకా నా చదువు చెట్టెక్కుతుంది, నాకు మార్కులు రావు అని కసురుకునేవాడు. సిద్ధు గొంతు కూడా అలాగే ఉండేది, విసురుగానే మాట్లాడతాడు వాళ్ళ అమ్మగారితోని నాన్నగారితో. అందులోకి తన కొత్త స్కూల్లోకి వచ్చాక వీళ్ళ ఆర్థిక స్తోమత ఏంటో, తిను ఎంత లో రేంజ్లో ఉన్నారో, వాళ్ళందరూ ఎంతెంత డబ్బు సంపాదిస్తున్నారో, ఎంత హై రేంజ్లో ఉన్నారో అవి ఇంకా బాగా తెలిసిపోయింది. ఇన్నాళ్ళు మామూలు స్కూల్కి వెళ్ళడం, తనలాంటి వాళ్ళే తోటి స్టూడెంట్స్ అవ్వడం తనకు అంత అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఈ పెద్ద స్కూల్కి వచ్చాక ఎంతమంది ధనవంతులు ధనంతో ఎంతెంత కొనుక్కోగలరో, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, వీడు ఎంత కోల్పోతున్నాడో తెలుసుకున్నాడు అనమాట. అందుకే అనుకున్నాడు, నేను బాగా చదివి బాగా పెద్ద ధనవంతుడిని అవుతాను, నాకు ఈ కష్టాలే వద్దు, నేను ఇంత పేదరికంలోని నేను బతకను అనుకుంటాడు. నిజం చెప్పాలంటే సిద్ధు పేదరికంలో లేడు. వాళ్ళది ఇల్లు చిన్నదైనా అన్ని సదుపాయాలు ఉన్నాయి, కడుపు నిండా తిండి ఉంది, తను ఏమడిగినా కాదనని తల్లిదండ్రులు ఉన్నారు, తనకి ఎటువంటి లోటు లేకుండా చక్కగా చూసుకుంటారు. ఇంకా సిద్ధు ఒకే ఒక పిల్లోడు కాబట్టి, వేరే సంతానం లేదు కాబట్టి వాళ్ళ అమ్మగారు నాన్నగారి దృష్టి ఎప్పుడూ సిద్ధు మీదే ఉంటుంది. కానీ వాళ్ళ ప్రేమని వాళ్ళ గొప్పతనాన్ని అర్థం చేసుకునే మనసు ఇంకా సిద్ధుకి లేదనమాట. ఒకరోజు స్కూల్లోని టీచర్ వచ్చి అన్నారు, మీకు ఎవరికైనా స్పెషల్ స్కాలర్షిప్ కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని. మిగిలిన పిల్లలందరూ స్కాలర్షిప్ ఎందుకు, ఇంత డబ్బు ఇంట్లో పడున్న మాకెందుకు స్కాలర్షిప్ అని మొహాలు తిప్పుకున్నారు. నిజానికి ఆ స్పెషల్ స్కాలర్షిప్ కూడా సిద్ధుకి చాలా పనికొస్తుంది.
కానీ సిద్ధు ఎక్కడో నేను అది కావాలి అని చెప్తే అందరికీ నా పేదరికం తెలిసిపోతుందో అని భయపడి మాట్లాడనమాట. అంతేనా, ఎవరికి అవసరం లేదు కదా అని మళ్ళీ ఒకసారి అనౌన్స్మెంట్ వచ్చింది. ఎవరు మాట్లాడకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మనసులో ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్, ఈ స్పెషల్ స్కాలర్షిప్ నేను అప్లై చేస్తే మా నాన్నగారికి ఇంకా డబ్బు మిగుల్చునేమో కదా అని అనుకుంటాడు. ఎందుకు మిగలాలి, చాలే, నా తెలివితేటలతో నా చదువుతోనే నేను ఇక్కడ స్పెషల్ స్కాలర్షిప్ తెచ్చుకున్నాను, లేకపోతే ఇంత పెద్ద స్కూల్లోని చదివించే తాహత్ ఉందా మా నాన్నగారికి అనుకుంటాడు. ఆ రోజు సిద్ధు వాళ్ళ నాన్నగారు అన్నారు, బాబు పేరెంట్ టీచర్ మీట్ ఉందంట కదా, నాకు ఫోన్కి మెసేజ్ వచ్చింది, నేను రేపు రానా అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అప్పుడు సిద్ధు అంటాడు, వద్దు నాన్నగారు, మీరెందుకు, నాకు ఎలాగో మార్క్స్ ఫుల్ వచ్చాయిగా అంటే, అది కాదు, నేను వెళ్ళి మీ టీచర్స్తో మాట్లాడతాను, ఇంత మంచి మార్కులు వచ్చాయని మా అబ్బాయిని అభినందిస్తే నేను ఆనందపడతాను కదా అంటే, ఏం అవసరం లేదు నాన్నగారు, రిపోర్ట్ కార్డ్ ఎలాగో నాకు చేతికిస్తారులేండి, మీకు కుదరదని చెప్పేస్తాను అంటే, నాకెందుకు కుదరదు కన్నా, నీకన్నా ముఖ్యమైన విషయం మాకు ఇంకేముంటుంది, ఇంకా మీ అమ్మ కూడా బయలుదేరింది, నేను కూడా వస్తాను, వాళ్ళ టీచర్లను కలుస్తాను అంటే వెంటనే సిద్ధుకి గుండెల్లో రాయి పడినట్టు అయింది. అమ్మ బాబోయ్, ఈ పేదరికమైన బట్టలు వేసుకొని మా అమ్మ నాన్న అక్కడికి వచ్చారంటే నా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళని చూస్తారు, అందరూ ఇంకా అందరికీ నా స్థితి ఏంటో, నా ఆర్థిక స్తోమత ఏంటో అన్నీ తెలిసి ఇంకా నన్ను హేళన చేస్తారు, ఇంకా నన్ను వాళ్ళల్లో ఒకటిలాగా అస్సలు చేర్చుకోరని భయపడతాడు. వద్దు నాన్న, నా మాట వినండి, మీరు రావాల్సిన అవసరం లేదు, తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు వచ్చారు అంటే వాళ్ళకి టీచర్స్ చెప్తారు, నాకేంటి ఆ కర్మ, మంచి మార్కులు తెచ్చుకున్నాను కదా, నన్ను మెచ్చుకునే ఉంటారు కదా, మీరు రాకపోయినా వాళ్ళు ఏమనరు, నా మాట విని మీరు రావద్దు అని అంటాడు. ఇంతేకాదు, ఎప్పుడు పేరెంట్స్ ఇంటికి స్కూల్కి రావాల్సిన సందర్భం వచ్చినా ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని ఎప్పుడు స్కూల్ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు సిద్ధు బాక్స్ మర్చిపోతే వాళ్ళ నాన్నగారు కట్టేసి పాపం తీసుకొచ్చేవారు, అంతే, గేటు లోపలికి కూడా రానిచ్చేవాడు కాదు. నాన్న మీరు ఇక్కడే ఉండండి, బాక్స్ ఇచ్చి వెళ్ళిపోండి అనేవాడు. అదేంట్రా, ఏమైంది, స్కూల్ లోపలికి వచ్చి ఇస్తాను, గేట్ దగ్గరే నన్ను ఎందుకు పంపించేస్తున్నావు, అలాంటి రూల్ ఏం లేదు కదా, మిగిలిన తల్లిదండ్రులు అందరూ వస్తున్నారు కదా అంటే, అది కాదు నాన్నగారు, ఆ పిల్లలకి ఖాళీ టైం ఎక్కువ ఉన్నట్టుంది, నేను వెళ్ళి చదువుకోవాలి, గంటలు మీతో నేను ఇక్కడ స్కూల్లోని కబుర్లు చెప్పలేను, మీరు తొందరగా గేటు దగ్గరే నాకు బాక్స్ ఇచ్చి వెళ్ళిపోండి అని గసిరి పంపించేసేవాడు. వాళ్ళ నాన్నగారికి విషయం చూచాయిగా అర్థమైనా, పోనీలే పిల్లోడు, వదిలేసేద్దాం, ఏం చేస్తాం, వాడికి కూడా నేను రావడం చిన్నతనంగా ఉందేమో అని మనసులో బాధపడ్డారు. కానీ ఎప్పుడు సిద్ధుతోని ఏ మాట అనలేదు, కామ్గా వెళ్ళిపోయేవారు. అదే వాళ్ళ అమ్మగారికి విషయం తెలుసుంటేనా సిద్ధుకి అక్కడే వాయించేసేవారు. కానీ వాళ్ళ నాన్నగారు అలా కాదు, ఊరుకొని వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా ఒకరోజు సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ రాజు అనమాట, రాజు సిద్ధు పాత స్కూల్లో క్లాస్మేట్స్. ఇప్పుడు రాజు అదే స్కూల్లో చదువుతున్నాడు, సిద్ధు స్కూల్ మారాడు. రాజు ఇంటికి వచ్చాడు. రాగానే రా బాబు ఎలా ఉన్నావు అని చెప్పి చక్కగా మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి బోల్డ్ వెరైటీ ఐటమ్స్ పెట్టి ఆ బాబుతో మాట్లాడుతున్నారు సిద్ధు వాళ్ళ అమ్మ నాన్నగారు. సిద్ధు స్కూల్ నుంచి రాగానే రాజుని చూసి చాలా హ్యాపీ అనిపించింది. వాడితో అన్నీ మాట్లాడగా తర్వాత ఈ విషయం చెప్తాడు అనమాట. అంతా బాగుంది కానీ ఒకటే టెన్షన్ రా నాకు, ఎక్కడ మా స్కూల్ వాళ్ళకి మా నాన్నగారు మా అమ్మగారి విషయం తెలిసిపోతుందో అని. రాజు సర్ప్రైజ్ అయ్యాడు, ఇందులో తెలియడానికి ఏముందిరా, ఏంటి తప్పేముంది అంటే అప్పుడు అంటాడు, ఊరుకో, నా పేదరికం తెలిస్తే ఇప్పుడు నాతో బాగా మాట్లాడే నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నాతో మాట్లాడరు తెలుసా అంటే అప్పుడు రాజు అంటాడు, ఇది మరీ బాగుంది, మన తల్లిదండ్రులు చూసి మనం గర్వపడాలి కానీ సిగ్గుపడ్డం ఏంటి, అయినా అంకుల్ ఎంత ఫేమస్, ఎంత బాగా వండుతారు, ఈ మొత్తం మన స్ట్రీట్ అంతా వచ్చేది అంకుల్ వండే వంట తినడానికే, అలాంటిది నువ్వు ఇలా ఎలా అంటావు సిద్ధు, తప్పు కదా అంటాడు. ఊరుకోరా, నీకేం తెలీదు, నువ్వు ఇంకా మారలేదు, అలాగే ఉన్నావు, నీకేం తెలుసు, ఆ స్కూల్లో ఉంటే తెలుస్తుంది ఆ కష్టమేంటో, నేను పడుతున్నాను కదా అంటే
చూడు సిద్ధు, నేను చెప్పాల్సింది చెప్తున్నాను. మనం మన ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి విషయాలు ఎప్పుడు దాచకూడదు. అయినా దాచేంత తప్పే ఉంది. గర్వంగా మా నాన్న మా అమ్మ అని చెప్పుకోవాలి. తప్పే ఉంది. ఇప్పుడు మా నాన్నగారు ఒక చిన్న కొట్టు నడుపుకుంటున్నారు. నేను దర్జాగా చెప్తున్నాను కదా, మనకి జీవనోపాధి అయిన దాని గురించి మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదు అంటే, ఇంకా ఆపరా నువ్వు నీ సోది, ఇంకా నేను నీ సోది కబుర్లు వినే ఓపిక లేదు, పద ఇంకా ఇంటికి నడు, నేను చదువుకోవాలి అని చెప్పి పంపించేస్తాడు. అయితే సిద్ధు వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారు. బాబు, నీకు ఒక పని చెప్తాను, అది చేస్తే నేను మీకు డబ్బులు ఇవ్వను కానీ మంచి పేరు అయితే వస్తుంది అంటాడు. ఏంటండి అది అంటారు. అంటే ఒక ఆయన 200 మంది పేదవాళ్ళకి భోజనాలు పెడుతున్నాడు. అయితే భోజనానికి కావాల్సిన సరుకులు అన్నీ ఆయన ఏర్పాటు చేస్తా అన్నాడు, కానీ వండినందుకు మాత్రం డబ్బులు ఇవ్వలేను అన్నాడు. మరి నువ్వు చేస్తావా అని అడిగాడు. అడిగితే పోన్లేండి, 200 మంది నిరుపేదలకి నా వల్ల భోజనం అందుతుంది అంటే అంతకన్నా గొప్ప కార్యం ఇంకేముంటుంది, నేను తప్పకుండా చేస్తాను అన్నాడు. అలాగే ఆ ఒక్కరోజు వెళ్ళి కొట్టు కట్టేసి చక్కగా భోజనం కమ్మగా వండి పెట్టేసి, అంతేకాదు వాళ్ళందరికీ వడ్డించడానికి కూడా సాయం చేసి బోల్డ్ అంత పనులన్నీ చేసి వెళ్ళాడనమాట. అయితే సిద్ధు వాళ్ళ నాన్నగారికి తెలియని విషయం ఏంటంటే, ఇదంతా ఒక పొలిటికల్ లీడర్ చేయిస్తున్నాడు అనమాట. ఆయన ఊరికినే సరే చూద్దాం ఏం చేస్తాడో ఈయన అని ఇలాగా ఒక టెస్ట్ లాగా చేశాడనమాట. ఆయన చాలాసార్లు ముసుగులో వచ్చి నార్మల్గా మనిషిలాగా వెళ్ళి ఆయన బండి దగ్గర బోల్డ్ సార్లు ఫుడ్ తిన్నాడనమాట. ఆయనకి ఈయన వండే వంటలంటే చాలా ఇష్టం. అయితే ఆయన పొలిటికల్ లీడర్ అని, ఆయన తాహత ఇది అని ఎవరికీ తెలియడం ఆయనకి ఇష్టం లేదు. ఓ సాధారణ వ్యక్తిలాగే వెళ్ళి అందరితోని మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే సరే ఈయన సంగతి ఏంటో చూద్దామని ఆయన ఇలాగా అరేంజ్ చేశారు. ఆయన అనుకున్నట్టుగానే పైసా తీసుకోకపోయినా కమ్మగా వండి పెట్టి చాలా రెస్పాన్సిబుల్గా ఆయన బిహేవ్ చేసి వెళ్ళారనమాట. అయితే ఒక కమిటీని ఏర్పాటు చేశారనమాట ఆ పొలిటికల్ లీడర్. ఏంటంటే చాలా కంపెనీస్తోని వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారనమాట. మనం అవార్డ్స్ అనౌన్స్ చేద్దాం, ఈ అవార్డ్స్ ఫంక్షన్లోని చాలామంది కళల్ని బయటికి తీసుకురావచ్చు, దాంతోపాటు మనకి కూడా బోల్డ్ అంత పబ్లిసిటీ వస్తుంది అని చెప్పి అవార్డ్స్ అనౌన్స్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఈ పొలిటికల్ లీడర్ ఏం చేశాడంటే, సరే అన్ని కళల్లోని వంట కూడా ఒక మంచి కళే కాబట్టి మనకి బెస్ట్ షెఫ్ అవార్డు ఒక పర్సన్కి ఇద్దామని అనుకుంటారు. చాలామంది పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ షెఫ్స్ పేర్లు చెప్తారు. అయితే ఈ పొలిటికల్ లీడర్ ఏమంటాడంటే, అది కాదండి, వాళ్ళకి ఎలాగైనా ఆల్రెడీ గుర్తింపు పేరు వచ్చేసింది, మనం ప్రత్యేకంగా చేసేదేం లేదు, కానీ ఒక తాహత లేని వాళ్ళలోని చాలా టాలెంట్ ఉన్న మనుషుల్ని మనం బయటికి తీసుకొస్తే అప్పుడు అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. అలాంటి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ టాలెంట్ని గుర్తించి మనం వాళ్ళకి అవార్డు ఇస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేసాము, ఆ పుణ్యం మనకు కూడా దక్కుతుంది అంటాడు ఆ పొలిటికల్ లీడర్. అందరూ ఒప్పుకుంటారు. సో ఆయన ప్లాన్ ఫలించింది. వెంటనే ఆయనకి బెస్ట్ షెఫ్ అవార్డు ఇద్దామని డిసైడ్ అయ్యారనమాట. వెంటనే సిద్ధు వాళ్ళ నాన్నగారింటికి మనుషుల్ని పంపారు. ఆ టైంలో సిద్ధు ఇంట్లోనే ఉన్నాడనమాట. ఒక 4 వచ్చారు కారులోని, పెద్ద కారులోని. అంత పెద్ద కారుని చూసి ఇంట్లోని సిద్ధు వాళ్ళ అమ్మగారు భయపడిపోయారు. అమ్మో, ఎవరో 4 మనుషులు వచ్చారండి అంటే వాళ్ళ నాన్నగారు అంటారు, ఏముంది స్నాక్స్ కోసం వచ్చారేమో, నేను ఇప్పుడు పెనం ఆపేశాను కదా, ఇప్పుడు ఏం లేవని చెప్దామని అనుకుంటున్నాడు. ఈలోపు వాళ్ళు వచ్చి నమస్తే సార్ అని చెప్తారు. నమస్తే అండి, యాక్చువల్లీ మేము పెనం తీసేసామండి, టైం అయిపోయింది, మరి ఇప్పుడు మేము స్నాక్స్ ఇవ్వట్లేదు అంటే, మేము తినడానికి రాలేదు సార్, మీకు కంగ్రాచులేట్ చేసి మీకు విషయం చెప్దామని వచ్చామంటే, కంగ్రాచులేటా అంటే, అవునండి మీకు అభినందనలు తెలియజేస్తున్నామంటే, అభినందనలా దేనికండి అని అడుగుతారు సిద్ధు వాళ్ళ డాడీ.
మీకు బెస్ట్ షెఫ్ అవార్డు ఇస్తున్నామండి మా కమిటీ నుంచి అని. ఏంటి బెస్ట్ షెఫ్ అంటే వెంటనే విని ఎగిరి గంతేస్తాడు సిద్ధు. నాన్న బెస్ట్ షెఫ్ అంటే గొప్ప వంటవాడని అర్థం నాన్న అని అంటే, అవునా దేనికంటే మొన్న మీరు భోజనం వండారు కదా 200 మంది పేదవాళ్ళకి అంటే, అవునండి వండాను అంటే ఆ పొలిటికల్ లీడరే మీ చేత వండించారు. అప్పుడు ఆయన మీరు ఎంత రుచిగా వండారో మీరు ఎంత గొప్పవారో తెలుసుకున్నారు, అందుకే ఈ అవార్డు మీకే ఇవ్వాలని ఆయన సిఫార్సు చేశారు అని చెప్తాడు. అవునా అంటే, అవును మీకు దీంతో పాటు చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి మీరు షెఫ్ అవార్డు వస్తుంది, దాంతోపాటు మీకు పెద్ద పెద్ద హోటల్లోని మీకు మంచి జాబ్ వస్తుంది. అంటే ఊరుకోండి సార్, పెద్ద హోటల్లో నేను ఎక్కడ చేస్తాను, నాకు చదువు లేదు కదా అంటే, చదువు లేకపోతే ఏముందండి, ఎంత రుచిగా వండుతున్నారు, వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారు. అంతేకాదు మీకు 60,000 క్యాష్ ప్రైజ్ కూడా వస్తుంది అనగానే 60,000 అనుకుంటారు వాళ్ళందరూ. సిద్ధు మాత్రం భలే 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 అని చేతులు క్లాప్స్ కొడుతూ ఎగురుతున్నాడు. నాన్న కంగ్రాట్స్ నాన్న, కంగ్రాట్స్ నాన్న అని. అప్పుడు ఆ నిమిషం సిద్ధుకి తెలిసింది వాళ్ళ నాన్న ఎంత గొప్పవారో అని, వాళ్ళ నాన్నని ఎంత తక్కువగా చూశాడో అని. అప్పుడు ఆయన అన్నారు, మీ మంచితనమే మీకు ఇలా చేసింది సార్. మీకు 60,000 క్యాష్ ప్రైజ్తో పాటు చాలామంది రెస్టారెంట్స్ వాళ్ళు కూడా వచ్చి పిలుస్తారు. అంతేకాదు రేపు పొద్దున మేము ఎప్పుడైనా ఏ పేదవాళ్ళకి మేము ఏవైనా చేయాలనుకున్నా, ఏమైనా వంటలు అవి చేయించాలనుకున్నా ఫుడ్ డొనేషన్కి అన్నిటికీ మీకే పిలుస్తాము అండ్ మీకే డబ్బు ఇస్తాము కూడాను అని చెప్పారు. చెప్పగానే అయ్యో డబ్బుదే ఉందండి, నా చేత్తో 4గురికి కడుపుకి ఫుడ్ వెళ్తే నాకు అదే 10,000 అంటాడా సిద్ధు వాళ్ళ నాన్న. ఆ నిమిషం ఈ మాటలన్నీ విని సిద్ధుకు అర్థమైంది, ఛీ నేను మా నాన్నగారిని చాలా తక్కువ అంచనా వేశాను, ఆయనది ఎంత మంచి మనసు, పైసా తీసుకోకుండా 200 మంది పేదవాళ్ళకి వండారా మా నాన్న. అంతే, నేను చూడు ఎప్పుడు ఆయన్ని తక్కువ చేసే మాట్లాడుతున్నాను. మా నాన్నగారు వంట చేశారు, 4గురికి కడుపు నింపుతున్నారు, నేను గర్వపడాలి కదా. నా ఫ్రెండ్ చెప్తున్నా కూడా నేను అది పట్టించుకోలేదు అని చెప్పి అప్పుడే సిద్ధు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళగానే ఇంకా టీచర్ రాలేదు, తను వెళ్ళి బోర్డు దగ్గర నించున్నాడు. ఫ్రెండ్స్ మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలి అంటాడు. అందరూ ఆసక్తిగా చూస్తారు సిద్ధు ఏం చెప్తాడో అని. మా నాన్న ఒక వంటవాడు అంటే అందరూ షాక్ అవుతారు. అవును, చాలా గర్వంగా చెప్తున్నాను, మా నాన్న ఒక వంటవాడు, 4గురికి కడుపు నింపుతాడు, చాలా రుచిగా వండుతాడు. ఆయన వండే భోజనం అంటే చాలామంది పరిగెట్టుకుంటూ వస్తారు మా ఇంటికి. మా ఇంటి పక్కన ఒక చిన్న బండి ఉంది, ఆ బండి దగ్గరే మా నాన్నగారు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు, సాయంకాలం స్ట్రీట్ ఫుడ్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. చాలామంది మా ఇంటి దగ్గర ఫుడ్ తినడానికి వస్తారు. ఇన్నాళ్ళు మా నాన్నగారు ఏదో చాలా తక్కువ అన్నట్టు, మేమేదో లో క్లాస్ అన్నట్టు చాలా సిగ్గుపడేవాడిని. కానీ ఈ రోజుతో నేను అది చేయను, గర్వంగా చెప్తున్నాను. మీకు అడ్రస్ కూడా చెప్తాను, మీరు కూడా వచ్చి మా బండి దగ్గర తినండి. మా నాన్నగారు వంటవాడు, చాలా బాగా వంట చేస్తాడు. మాకు పెద్ద ఇల్లు లేదు, మేము నార్మల్గా చాలా చిన్న ఇంట్లో ఉంటున్నాం, కానీ చాలా సంతోషంగా ఉంటున్నాం. మీకు ఎప్పుడైనా వీలు తోచితే ఖచ్చితంగా మా ఇంటికి రండి, మా ఇంటికి తీసుకొస్తాను, మా నాన్నని మా అమ్మని పరిచయం చేస్తాను, వాళ్ళు వండే రుచికరమైన వంటని మీకు రుచి చూపిస్తాను అన్నాడు. అంతేకాదు మా నాన్నగారికి అవార్డు వచ్చింది, నాకు చాలా గర్వంగా ఉంది. త్వరలో ఆయన అవార్డు అందుకోబోతున్నారు, ఆ ఫోటోలన్నీ నేను మీ అందరికీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను అన్నాడు. వెంటనే అందరూ సడన్గా అటుపక్క చూడడం మొదలుపెట్టారు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ టీచర్. అప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళ టీచర్కి అన్నాడు, మేడం మొన్నేదో ఇంకో స్పెషల్ స్కాలర్షిప్ ఉందన్నారు కదా, నేను దానికి అప్లై చేస్తాను మేడం అంటే, అవునా సిద్ధు, మరి మొన్న ఎవరు లేరని చెప్పారు ఈ క్లాస్ నుంచి అంటే, లేదు మేడం మాకు ఆ స్కాలర్షిప్ అవసరం. నేను ధైర్యంగా చెప్తాను, మా నాన్న వంటవాడు, మా నాన్నగారికి ఎటువంటి ఆర్థిక సాయం అందినా
నేను దానికి చాలా హ్యాపీ అవుతాను. దయచేసి నాకు ఆ స్పెషల్ స్కాలర్షిప్కి అప్లై చేయనివ్వండి అంటాడు. అంటే అలాగే సిద్ధు, నేను మొన్న కూడా నువ్వు అప్లై చేస్తామని అనుకున్నాను, సర్లే వద్దు అనేసరికి ఊరుకున్నాను, తప్పకుండా అప్లై చేస్తాను అంటారు. అంతేకాదు సిద్ధు, మీ నాన్నగారి బండి అడ్రస్సు మీ ఫ్రెండ్స్కే కాదు నాకు కూడా ఇవ్వు, నేను కూడా వచ్చి తింటాను అంటారు. తప్పకుండా మేడం అని చెప్తాడు. అందరూ చప్పట్లు కొట్టి సిద్ధుని మెచ్చుకుంటారు. సిద్ధు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. వాళ్ళ నాన్నగారి గొప్పతనాన్ని ఫైనల్లీ అర్థం చేసుకుంటాడు.